ప్రముఖ నటుడు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు. దీంతో మోహన్ బాబు స్టేట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అయితే నిన్నటి నుంచి కూడా పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారాయన. దీంతో 5 బృందాలు మోహన్ బాబు ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నారు మోహన్ బాబు. ఇప్పటికే బాండ్ ఓవర్ చేయటానికి నోటీసులు ఇచ్చారు. అయితే కోర్టుకు వెళ్లి ఈ రోజు వరకు అరెస్టు నుంచి రిలీఫ్ తెచ్చుకున్నారు మోహన్ బాబు. ఇవాళ రాత్రి వరకు అందుబాటులోకి రాకపోతే మరోసారి నోటీసులు ఇస్తామని అంటున్నారు పోలీసులు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో ఆయన కోసం గాలిస్తున్నారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు. దీంతో మోహన్ బాబు స్టేట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అయితే నిన్నటి నుంచి పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారైనా. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, భోగి నటుడు మోహన్ బాబు అజ్ఞాతంలో వెళ్లారు. ఆయన కోసం ఇప్పటికే 5 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తూ ఉన్నారు. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో అతను హైకోర్టును ఆశ్రయించారు బెయిల్ మంజూరు చేయాలని. సో హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ రద్దు చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఈ 3 రాష్ట్రాల్లో కూడా 5 బృందాలుగా ఏర్పడి మోహన్ బాబు ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నారు. అయితే అతను గన్ ఏదైతే ఉంటుందో, లైసెన్స్కి సంబంధించిన రివాల్వర్ ఏదైతే ఉందో దాన్ని సరెండర్ కోసం, అలాగే స్టేట్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు పహాడీ షరీఫ్ పోలీసులు. ఇప్పటివరకు కూడా మోహన్ బాబు పోలీసులకు అందుబాటులోకి రాలేదు. అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో రాచకొండ పోలీస్ కమిషనర్ కూడా ఇటీవలే మోహన్ బాబుకు తన ఎదుట విచారణకు హాజరు కావాలని BNS యాక్ట్ 126 కింద నోటీసులు ఇష్యూ చేశారు. దీనిపైన కూడా మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా అతనికి ఊరటనిచ్చింది. సో మరొకసారి కూడా తమ ఎదుట విచారణకు హాజరు కావాలని రాచకొండ పోలీస్ కమిషనర్ నోటీసులు ఇష్యూ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈలోపు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఇటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలను కూడా మోహన్ బాబు ఆచూకీ కోసం గాలిస్తామన్నారు. అజ్ఞాతంలో వెళ్ళిన మోహన్ బాబు ఇంతకు ఎక్కడ, ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, అంటే మీడియా ప్రతినిధి పైన దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు మోహన్ బాబు. ఇక జల్పల్లిలోను అలాగే ఫిలింనగర్లో నివాసంలో ప్రస్తుతం అయితే అందుబాటులో లేరు. మరి మోహన్ బాబు అజ్ఞాతంలో వెళ్ళడం కావచ్చు, అలాగే పోలీసులకు ఇంకా కూడా అందుబాటులోకి రాకపోవడాన్ని మాత్రం పోలీసులు చాలా సీరియస్గా పరిగణిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేసులో అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది, అలాగే రివాల్వర్కి సంబంధించి కూడా సరెండర్ చేయాల్సి ఉంటుంది. సో మరొకసారి BNS యాక్ట్ 126 కింద నోటీసులు ఇష్యూ చేస్తే అతన్ని బైండ్ ఓవర్ చేసే అవకాశం కూడా ఉంటుంది, అలాగే అతని నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తంగా మోహన్ బాబు వ్యవహారం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. ఏ క్షణంలోనైనా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే మోహన్ బాబు కోసం పహాడీ షరీఫ్ పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి మోహన్ బాబు ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నారు. ఇక అతని నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో మీడియా ప్రతినిధి పైన ఎక్కడైతే దాడి జరిగిందో ఆ దాడి కేసులో కూడా మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. కానీ మధ్యంతర బెయిల్ మాత్రం హైకోర్టు రద్దు చేసింది. సో ఏ క్షణంలోనైనా మోహన్ బాబు కనుక ఆచూకీ లభిస్తే పోలీసులు అదుపులోకి తీసుకొని అతను విచారించే అవకాశం కూడా ఉంటుంది. సో అతను ఈ ప్రక్రియ ముందు మాత్రం మోహన్ బాబు ఒకవేళ పోలీసులకు అందుబాటులోకి వస్తే అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, అలాగే అతనికి సంబంధించిన లైసెన్స్ రివాల్వర్ కూడా సరెండర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో హైకోర్టును ఆశ్రయించారు ముందుగా, అంటే నాట్ టు అరెస్ట్ అని చెప్పి ఎక్కడైతే పిటిషన్ ఫైల్ చేసుకోవడం జరిగిందో రాచకొండ CP ఇచ్చిన నోటీసులో అతనికి ఈ రోజు వరకు కూడా వెసులుబాటు ఉంది. సో ఇవాళ ఇచ్చిన టైం ముగిసింది కాబట్టి ఇక్కడ నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పాలి. మోహన్ బాబు అజ్ఞాతంలో వెళ్ళాడు. అజ్ఞాతం వీడి అతను పోలీసులకు అందుబాటులోకి వస్తాడా, లేదంటే అజ్ఞాతంలో ఉంటే కనుక ఆచూకీ కనుక్కొని మాత్రం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంటుంది. ఇక ఏ క్షణంలోనైనా మోహన్ బాబు మాత్రం పోలీసులను ఆశ్రయిస్తే మాత్రం అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ అంతా కూడా పహాడీ షరీఫ్ సంబంధించిన పోలీసులు ప్రక్రియ అయితే కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా మోహన్ బాబు మాత్రం ఎక్కడైతే మీడియా ప్రతినిధి దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారు. అలాగే ఈ కేసులో కోర్టును ఆశ్రయించినప్పుడు మాత్రం కోర్టులో కూడా చుక్కెదురైంది. సో పోలీసులు కూడా త్వరితగతిన స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఈ కేసులో విట్నెస్లకు సంబంధించి కూడా పంచనామా పూర్తి చేసిన తర్వాత, స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మోహన్ బాబును కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కూడా ఉంటుంది. సో BNS యాక్ట్ 126 కింద సెక్షన్